ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ అదో పెద్ద పజిల్లాగా అనిపిస్తుందా? అప్పుడప్పుడు అనిపిస్తుంది కదూ. కానీ మీకు తెలుసా, ప్రతి పజిల్కి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఈరోజు మనం ఇంగ్లీష్ వావల్స్ వెనుకున్న ఆ సీక్రెట్ కోడ్ను బ్రేక్ చేయబోతున్నాం. దీంతో ఎంత కన్ఫ్యూజింగ్గా ఉండే స్పెల్లింగ్ అయినా సరే చాలా ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ఈ ప్రశ్న చాలా మందిని కన్ఫ్యూజ్ చేస్తుంది. కేక్, రెయిన్, ప్లే ఈ 3 పదాల్లోనూ మనకి ఏ అనే సౌండే వినిపిస్తుంది. కానీ స్పెల్లింగ్స్ మాత్రం కంప్లీట్గా వేరు. ఎందుకిలా? ఇదేదో ర్యాండమ్గా జరగడం లేదు. దీని వెనక కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి. అవేంటో చూస్తే ఈ కన్ఫ్యూజన్ అంతా మాయమైపోతుంది. లెట్స్ ఫైండ్ అవుట్. సరే, ఈ కోడ్ను బ్రేక్ చేయడానికి మన ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ అసలు ఈ వావెల్ పజిల్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఒక 3 సీక్రెట్స్ రివీల్ చేస్తాను. 1 మ్యాజిక్ ఈ, 2 ఏ సౌండ్ ఎలా వస్తుంది, 3 ఈ ఇంకా ఐ సౌండ్స్. ఇక చివరికి మనమందరం కూడా కాన్ఫిడెంట్గా కోడ్ బ్రేకర్స్ ఎలా అవ్వచ్చో తెలుసుకుందాం. రైట్, ఇక స్టార్ట్ చేద్దాం. అసలు ఈ ఇంగ్లీష్ వొవెల్ పజిల్ ఏంటి? దీనికి ఆన్సర్ ఒక బేసిక్ కాన్సెప్ట్లో దాగుంది. ఒక్కసారి అది అర్థమైందంటే చాలు, స్పెల్లింగ్స్ అనేవి చాలా సింపుల్ అయిపోతాయి. ఇంగ్లీష్ స్పెల్లింగ్ కోడ్ను బ్రేక్ చేయడానికి మనకు కావాల్సిన ఫస్ట్ కీ లాంగ్ వొవెల్స్. ఈ కాన్సెప్ట్ చాలా అంటే చాలా సింపుల్. ఒక వొవెల్ అంటే ఏ, ఈ, ఐ, దాని పేరునే పలికితే అదే లాంగ్ సౌండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఏ అంటుంది, ఈ ఈ అంటుంది, ఐ ఐ అంటుంది. అంతే. ఈ ఒక్క పాయింట్ పట్టుకుంటే మొత్తం గేమ్ మారిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం రియల్ కోడ్ బ్రేకింగ్లోకి వెళుతున్నాం. వర్డ్స్ని డీకోడ్ చేయడానికి మన ఫస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ అదే మ్యాజిక్ ఈ. పేరులోనే మ్యాజిక్ ఉంది కదా, దీని పని కూడా అంతే మ్యాజికల్గా ఉంటుంది. చూడండి. సో ఈ మ్యాజిక్ ఈ ఎలా వర్క్ అవుతుందంటే, ఒక వర్డ్ చివర్లో ఉండే ఈ సైలెంట్గా ఉంటుంది. మనం దాన్ని పలకం, కానీ అది సైలెంట్గా ఉన్నా ఊరికే ఉండదన్నమాట. తన పవర్నంతా తన ముందున్న వావెల్కి ఇచ్చేస్తుంది. అంతే, ఆ వావెల్ షార్ట్ సౌండ్ నుండి లాంగ్ సౌండ్గా మారిపోతుంది. అంటే దాని పేరుని అది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఆ మ్యాజిక్ ఎలా జరుగుతుందో. ఫస్ట్ క్యాప్. ఇక్కడ ఏ సౌండ్ ఆ అని వస్తుంది, షార్ట్ సౌండ్. కానీ దీని చివర ఒక ఈ యాడ్ చేస్తే కేప్. చూసాలా, ఆ సైలెంట్ ఈ వల్ల ఏ తన పేరుని అంటే ఏ అని చెప్పడం స్టార్ట్ చేసింది. ఇంకో ఎగ్జాంపుల్, ప్యాన్ కాస్త పేన్ అయింది. చూసారా, ఒక్క అక్షరం మొత్తం సౌండ్నే మార్చేసింది. ఈ మ్యాజిక్ ఈ రూల్ కేవలం ఏకి మాత్రమే కాదు, చాలా వోవెల్స్కే వర్తిస్తుంది. చూడండి, బైక్ ఇక్కడ ఐ ఐ అంటోంది, హోమ్ ఓ ఓ అంటోంది, క్యూబ్ యు యు అంటోంది. వీటన్నిటి వెనక ఉన్న హీరో ఎవరో తెలుసా? ఆ చివర్లో ఉన్న సైలెంట్ ఈ. ఓకే, సో మ్యాజిక్ ఈ అనేది ఒక పద్ధతి. కానీ లాంగ్ ఏ సౌండ్ రావడానికి ఇంకొన్ని స్పెల్లింగ్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. సౌండ్ ఒకటే కానీ స్పెల్లింగ్ వేరు. ఇప్పుడు వాటిని కూడా చూసేద్దాం. లాంగ్ ఏ సౌండ్ కోసం ఇంకో సూపర్ సింపుల్ రూల్ ఉంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే. ఆ సౌండ్ వర్డ్లో ఎక్కడొస్తుంది? మిడిల్లోనా, ఎండ్లోనా? ఒకవేళ వర్డ్ మధ్యలో ఏ సౌండ్ వస్తే దాన్ని ఏఐ అని రాస్తాం. ఉదాహరణకి రెయిన్, పెయింట్. అదే ఏ సౌండ్ వర్డ్ చివర్లో వస్తే అప్పుడు ఏవై అని రాస్తాం. ప్లే, డే. చూసారా, పొజిషనే ఇక్కడ అసలు మ్యాటర్. మిడిల్లో ఏఐ, ఎండ్లో ఏవై. సింపుల్. ఏ సౌండ్ గురించి క్లారిటీ వచ్చింది కదా? గుడ్. ఇప్పుడు మన డిటెక్టివ్ వర్క్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్, లాంగ్ ఈ మరియు లాంగ్ ఐ సౌండ్స్ వెనుక ఉన్న కామన్ ప్యాటర్న్స్ ఏంటో చూద్దాం. సరే, లాంగ్ ఈ సౌండ్ కోసం మనకి ఎక్కువగా 2 ప్యాటర్న్స్ కనిపిస్తాయి. ఒకటి ఈ అంటే ట్రీ, స్లీప్. రెండోది ఈఏ, ఉదాహరణకి టీమ్, ఈట్. ఈ 2 ఒకే సౌండ్ ఇస్తాయి, ఈ అని. అయితే ప్రతి కోడ్లోనూ ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది కదా. ఇంగ్లీష్లో కూడా అంతే. ప్రతి రూల్కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. వాటిని చూసి భయపడకూడదు. ఈ ఏ విషయంలో అలాంటి ఒక ట్రిక్కీ పార్ట్ ఉంది. ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి, టీమ్. ఇందులో ఈ ఏ లాంగ్ ఈ సౌండ్ ఇస్తోంది, కరెక్టే. కానీ బ్రెడ్ అనే వర్డ్లో అదే ఈ ఏ షార్ట్ ఏ సౌండ్ ఇస్తోంది. మనం బ్రీడ్ అనట్లేదు, బ్రెడ్ అంటున్నాం. అలాగే ఈట్, హెడ్. ఇవి ఎక్సెప్షన్స్ అన్నమాట. వీటిని మనం జస్ట్ గుర్తుపెట్టుకోవాలి.
డోంట్ వరీ, ఇలాంటివి చాలా తక్కువే ఉంటాయి. ఇక లాంగ్ ఐ సౌండ్ విషయానికి వస్తే దీనికి కూడా 2 ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ IGH, నైట్, లైట్. ఈ పదాల్లో జీ సైలెంట్, మనం దాన్ని పలకం, కానీ అదే ఐకి ఐ అనే లాంగ్ సౌండ్ ఇస్తుంది. రెండోది IE, ఇది ఎక్కువగా టై, పై లాంటి చిన్న పదాల చివరలో వస్తుంది. ఓకే, గ్రేట్. ఇప్పటిదాకా మనం 3 ఇంపార్టెంట్ సీక్రెట్స్ తెలుసుకున్నాం: మ్యాజిక్ ఈ, సౌండ్ పొజిషన్, ఇంకా కామన్ ప్యాటర్న్స్. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక పవర్ఫుల్ టూల్ కిట్గా ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇప్పుడ్నుంచి ఏదైనా కొత్త వర్డ్ స్పెల్లింగ్ కావాలంటే ఈ సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. స్టెప్ 1, ఫస్ట్ ఆ వర్డ్లో ఏ వొవెల్ సౌండ్ వస్తుందో వినండి. స్టెప్ 2, ఆ సౌండ్ వర్డ్ మధ్యలో వస్తుందా లేక చివర్లో వస్తుందా అని నోట్ చేయండి. స్టెప్ 3, ఆ పొజిషన్కి కరెక్ట్ స్పెల్లింగ్ ప్యాటర్న్ని అప్లై చేయండి. మనం ఇందాక నేర్చుకున్నవే. అంతే, మీరు ఆ స్పెల్లింగ్ని డీకోడ్ చేసేసినట్టే. సో ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఇంగ్లీష్ స్పెల్లింగ్ అనేది ర్యాండమ్గా ఉండదు. అదొక సిస్టమ్, కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఇంతకుముందు అది పెద్ద మిస్టరీలా అనిపించుండొచ్చు, కానీ ఇప్పుడు ఆ మిస్టరీని సాల్వ్ చేసే కీస్ మీ దగ్గరున్నాయి. మనం నేర్చుకున్న ఈ టెక్నిక్స్తో ఇకపై మీ చుట్టూ ఉన్న ఇంగ్లీష్ వర్డ్స్ని ఒక కొత్త యాంగిల్లో చూడండి. వాటిలో ఉన్న ప్యాటర్న్స్ని గమనించడానికి ట్రై చేయండి. అప్పుడు స్పెల్లింగ్ అనేది ఒక భయం కాదు, అదొక ఇంట్రెస్టింగ్ గేమ్ లాగా ఉంటుంది. చెప్పండి, మీరు డీకోడ్ చేయబోయే నెక్స్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఏంటి?